చిలకలూరిపేట పట్టణంలోని పెదనందిపాడు రోడ్డు దాసరి కాలనీలో వెంచేసి ఉన్న కనకదుర్గ నాగేంద్ర స్వామి వారి దేవస్థానాలలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గబ్బిటి మారుతి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ 3 దశాబ్దాల క్రితం నిర్మించిన దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా అవుతూ భక్తుల కోరికలు తీరుస్తూ అమ్మవారు దర్శనమిస్తుంది అని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులు దాతల సహకారంతో దేవస్థానంలో వివిధ రకాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి వారు ఆ రాజకీయాలు భక్తులకు విజ్ఞప్తి. చిలకలూరుపేట పెదనందిపాడు రోడ్డు దాసరి కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి అత్యంత వైభవంగా దేవాలయం 1995వ సంవత్సరంలో ప్రతిష్ఠించబడి ఈ రోజు వరకు కూడా 30 సంవత్సరాలు బట్టి కూడా ఆ ప్రతిరోజు అమ్మవారి దినదిన ప్రవర్తమానంగా వెలుగొందుతూ భక్తుల పాలిట కొంగు బంగారం నిలుస్తూ అందరి కోరికలు కూడా నెరవేరుస్తూ 1995వ సంవత్సరం దగ్గర నుంచి కూడా ఆ తల్లి అత్యంత వైభవంగా వెలుగొందుతూ ఉన్నది. 95వ సంవత్సరం నుంచి ఈ 30 సంవత్సరాలు కూడా అమ్మవారి అనేక రకాలైనటువంటి విశేషాలు, అమ్మవారి ఆభరణాలు కానీ, అమ్మవారి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కళ్యాణ మండపం, అట్లాగే అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి నవదుర్గలు, ఇట్లాంటివన్నీ కూడా ఆ అమ్మవారి ఏర్పాటు కేవలం భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరంలో చైత్ర మాసంలో వసంత పంచమి ఆ రోజు నుంచి 9 రోజులు కూడా అమ్మవారి ప్రత్యేక కార్యక్రమాలు, తర్వాత జ్యేష్ఠ మాసం అంటే ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలో అమ్మవారి ఉత్సవాలు, అమ్మవారి కళ్యాణోత్సవం, అన్నదానం, 5 రోజుల కార్యక్రమాలు కూడా అమ్మవారి తిరణాల కార్యక్రమాలు 5 రోజులు నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు అమ్మవారికి కుంకుమ పూజ, రెండవ రోజు అభిషేకం, మూడవ రోజు కళ్యాణం, 4వ రోజు ఊరేగింపు, 5వ రోజు పొంగళ కార్యక్రమం. ఇట్లా జూన్ నెలలో అమ్మవారి 5 రోజులు కూడా అమ్మవారి తిరునాళ్ళ ఉత్సవాలు జరగడం పరిపాటిగా జరుగుతున్నది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి శ్రావణ మాసం చాలా ముఖ్యమైనది. శ్రావణ మాసం నెల రోజులు కూడా ఆ తల్లి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, తర్వాత దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, ఆ 9 రోజులు కూడా ఆ తల్లి ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో ఆ తల్లి మనకు దర్శనమిస్తుంది. ఈ 9 రోజులు కూడా అత్యంత వైభవంగా జరిగేటువంటి ఈ దేవి నవరాత్రి ఉత్సవాలు, ఆ తరువాత వచ్చేటువంటి భవానీ మండల దీక్షలు తీసుకునే వాళ్ళు ఇరుముళ్ళు కానీ, అమ్మవారి మాలాధారణలు కానీ ఇవన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అయ్యప్ప స్వాములు కానీ, శివస్వాములు కానీ వీళ్ళందరూ కూడా చక్కగా అమ్మవారి సన్నిధిలో మాలలు వేసుకొని ఇరుముళ్ళు కట్టుకొని చక్కగా అమ్మ ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. అట్లాగే అమ్మవారికి ప్రతిష్ఠించబడి 30 సంవత్సరాల సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పూజా కార్యక్రమం జరుగుతుంది. రాహుకాల దుర్గాదేవి పూజ అని చెప్పని ప్రతి శుక్రవారం ఉదయం 10:30 దగ్గర నుంచి 12 గంటల వరకు కూడా ఆ తల్లికి రాహుకాల దుర్గాదేవి పూజ చేయటం పరిపాటిగా వస్తున్నది. ఈ రాహుకాల దుర్గాదేవి పూజ చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న కోరికలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం ఇట్లా ఏ కోరికలతో అయితే ఆ తల్లికి మీరు రాహుకాల దుర్గాదేవి పూజ నిర్వహిస్తారో ఆ పూజలను చక్కగా ఆ తల్లి నిర్వర్తించి ఆ తల్లి వాళ్ళందరినీ కూడా చల్లగా చూస్తుంది. అంతేకాకుండా ఈ అమ్మవారి దేవాలయానికి స్థిర స్థిరాస్తులు కూడా ఏమీ లేవు. అందువల్ల దేవస్థాన కమిటీ వారు 50 మంది భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిత్య నైవేద్య సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక 5,116 ఇచ్చినట్లయితే వాళ్ళ పేరుతోటి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన కమిటీ వారు 50 మంది భక్తుల సహకారంతో జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మను ఇచ్చేసి అమ్మను దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదమును స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం.